కేటీఆర్ గారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ని మరియు ఇతర వాళ్ళని పిలుచుకొని మాట్లాడే పద్ధతి తీరు, నువ్వు చదువుకున్నా ఏం చదువుకున్నావో తెలియదు కానీ మరి నీకు అది ఏ విధంగా నోరు వచ్చిందో వాడు వీడు అని మాట్లాడి స్థాయిని దిగదార్చుకుంటున్నావు. నీకు ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాను కేటీఆర్ గారు, నయీం నగర్ బ్రిడ్జ్ మీద మీరు కట్టినామని అంటున్నారు కదా, అదే నయీం నగర్ బ్రిడ్జ్ మీద ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు నేను వచ్చి కూర్చుంటాను. మీరు రండి. పూలాభిషేకం చేసిందంటే పని చేశాం కాబట్టి పూలాభిషేకం చేసిండు. దాన్ని కూడా ఓర్వలేక జీర్ణించుకోలేకపోయి నీ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నావంటే వాడు చెయ్యనోడో వాడో చెప్పుకుంటున్నాడు, మీరు చెప్పుకోలేకపోతున్నారు అంటే వాడు వీడు అని మాట్లాడటం నీ సంస్కార హీనతత్వానికి నిదర్శనంగా అవపడుతున్నది అక్కడ. అందుకే మేము మాకు పూలాభిషేకం చేసినట్టు ఉత్తగం చేయలే. రాత్రి పగలు కష్టపడి నయీం నగర్ బ్రిడ్జ్ డిస్మెటల్ చేసిన కాడికి వెళ్ళి మొదలు పెడితే డేట్లు, ఫోటోలు, వీడియోలు, ప్రెస్ సాక్షిగా నేను డిస్మెటల్ చేసి నేను కట్టించిన. మీ తీరుగా కళ్ళలల్లా ఇది రాసుకోలే, కళ్ళలల్లా కట్టినట్టు అనుకోలే. నిజంగా మేము ఫిజికల్గా కట్టించినాం. అది మా గొప్పతనం. ఆడ ప్రజలను ఒక్కసారి నయీం నగర్కు ఆదివారం రోజు నేను వెయిట్ చేస్తాను నీకోసం. నేను మీకోసం అందును. నువ్వు వాడు వీడని మాట్లాడినవే, నీకోసం నేను వెయిట్ చేస్తా 10వ తారీఖు నాడు. నిజంగా నువ్వు రాజకీయవేత్తవు అయితే, నిజంగా ప్రజాసేవకుడు అయితే, నిజంగా పొలిటీషియన్ అయితే ఆ రోజు రా, లేదా క్షమాపణ చెప్పు ప్రజలకు, హన్మకొండ ప్రజలకు. అక్కడనే మీడియా ఉంటుంది, ప్రజలు ఉంటారు. ఎవరికి చెప్పులేస్తారు, ఎవరికి పూలేస్తారో ఆన్నే తెలుసుకుందాం రా. అంతేగాని ఈ ల్యాండ్ గ్రాబర్ మాజీ ఎమ్మెల్యే అట్టటువంటి పట్టుకొని ఈ చరిత్ర అరే ఎవరి చరిత్ర గురించి మాట్లాడితే నీ కుటుంబ చరిత్ర వెనకటికి వెళ్ళి తిస్తే మాకు తెలుసు. మేము నువ్వు అసలు నీకు ఎక్కడ ఇంకా అంటున్నాడు వరంగల్ కబ్జాలు అవుతున్నాయి, ఇదవుతున్నాయి, అదవుతున్నాయి. ఇవాళ కబ్జా అనేది లేకుండా ప్రశాంతంగా పన్నారు నీ శిష్యుడు కేటీఆర్ గారు. నీ శిష్యుడు పెట్టిన కబ్జాలు కబ్జాలు ఏది లేక ఏడికాడికి అరగడితే ప్రశాంతంగా ఉన్నది. ఇవాళ మీరు పట్టిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆఫీసే కబ్జాది. మీ పురోతాలే కబ్జాలయ్యి. ఇవాళ మీ పురోత కబ్జాలు పెట్టినాయి, డిస్మెటల్ చేసి ఇవి వస్తున్నాయి, వాటర్ వస్తున్నది అంటేనే ఉనికి పడి తెల్లారులేస్తే పూటకో మాట రాత్రికో మాట మాట్లాడుతున్నారు. మీ ఉనికి ఎక్కడ కోల్పోతారో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులను చూసి మీ ఉనికి ఎక్కడ కోల్పోతారో అని పరేషాన్లా రోజోసారి మీడియాలో అబద్ధాలు మాట్లాడుతుంటే నిజంగా కూడా సిగ్గేస్తున్నారు. ప్రజలు అసహించుకుంటున్నారు మీ యొక్క ప్రవర్తనను చూసి. ఇదివరకన్నా ఇంతో అంత గౌరవం ఉండే, మీ యొక్క మాటలు, మీ యొక్క ప్రవర్తన చూసి సిగ్గేస్తున్నారు, ఒక్కొక్కరు పడుతున్నారు. నయీం నగర్ బ్రిడ్జ్ మీరు కట్టినరా? ఇక మాజీ ఎమ్మెల్యే ఈయనంటాడు 90% కళాక్షేత్రం మేం కట్టినాం మీరు చెప్పుకుంటారు అంటారు. సిగ్గు అనిపిస్తలేదే? గోడలు స్లాబ్ తప్ప వేరేమైనా ఉండనా మీ దగ్గర? ఫోటోలు కూడా ప్రదర్శించిన ప్రెస్ మీట్ సమక్షంలో. ఓ ఫ్లోరింగ్ లేదు, అద్దాలు లేవు, సీలింగ్ లేదు, ఓ సౌండ్ సిస్టమ్ లేదు, కర్టన్స్ లేవు, స్క్రీన్లు లేవు, ఏది లేదు. దాంట్లో కూడా వారి పేరు చెప్పి కూడా కాళోజీ నారాయణ గారి పేరు చెప్పి కూడా దాని మీద దోపిడి దొంగలు తిరిగి తిన్నారు. దాని మీద సింగిల్ చెక్ కింద 45 కోట్లు పట్టుకొచ్చిన చరిత్ర మాది. అవన్నీ వదిలిపెట్టి ఆఖరికి నయీం నగర్ బ్రిడ్జ్ మేము కట్టినాం వాళ్ళ పేరు చెప్పు, వాడు చేయని దానికి పేరు చెప్పుకొని తిరుగుతా అంటాడు వాడు అట. ఇదా నీ సంస్కృతి? నేను నోరు చేసి మాట్లాడితే తలకాయ ఎడబెట్టుకుంటా తెలుసా నువ్వు? అన్ని పాపాలు చేశాను పేరు. ఆ పాపాలన్నీ నేను చదువులు పెడితే సమయం సరిపోదు. మీరు ఈ పద్ధతిలో మాట్లాడటం మానుకోండి. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోవడం నేర్చుకోండి. ఓనుకో వీళ్ళకి పేర్లు పెడతాడు, వాళ్ళకి పేర్లు పెడతాడు. నీకు పెట్టలేమా? నువ్వు గిల్బిల్ పాండేవ్ అన్నావు అనుకో, తలకేడ పెట్టుకుంటావు. నువ్వు వాడు వీడని మాట్లాడుతున్నావు. నాకంటే చిన్నో నేను వయసులో. నేను నోరు తెరిచి మాట్లాడనా? నీవు ఏదన్నా అభివృద్ధి మీద, సమస్యల మీద మీరు ఎన్నడూ చర్చించే దాఖలుండయి, ప్రశ్నించే దాఖలుండయి. ప్రతిపక్షంగా అట్టర్లీ ఫెయిల్యూర్ ప్రతిపక్షంలో అంటే ఏకైక పార్టీ అది బీఆర్ఎస్. ప్రతిపక్షంలో ఉండి సమస్యల మీద కూడా మాట్లాడే దద్దమ్మలు మీరు. ఆఖరికి ప్రతిపక్షంలో మీకు లేదు. మీరు ఎంతసేపు సెంటిమెంట్ రెచ్చగొట్టి బతకటం, శవాల మీద పేలాలు ఎరకదిని బతకటానికి అలవాటు పడిపోయారు మీరు. మీ బీఆర్ఎస్ ఇంకా ఇప్పుడు కాదు కదా, ఇంకా చెప్తున్నాడు చూడండి వాళ్ళ దాంట్లో. రోజు ఉండండి, రోజు ఇళ్ళవి పెట్టండి ధర్నాలు.
అరే సమస్యలు నాయన నీకు సమస్యలు లేకుండా మీకు దొరుకుతలేవా సమస్యలు? అంత గొప్ప పరిపాలిస్తాం అన్నట్టే కదా మేము. ఏవి దొరకక ఇలాంటివి పెట్టిన అంటే ప్రజలు నమ్ముతున్నా. మీరు నిజంగా కూడా నగర్ బ్రిడ్జ్ కట్టినని చెప్పి అక్కడికి వచ్చినాక మీరు సండే రోజు వస్తున్నా, నేను మళ్ళా చెప్తున్నా మీకు, నేను వస్తున్న ఆదివారం రోజు 10 గంటలకు కేటీఆర్ నగర్ బ్రిడ్జ్లో కూర్చుందాం. ఎవరికి చెప్పులేస్తారో ఎవరికి పూలేస్తారో చూద్దాం. ఆడ ప్రజలు ఒక్కడు కూడా నువ్వు బ్రిడ్జ్ కట్టినావని చెప్తే నేను రాజీనామా చేస్తా. ఒక్కడు చెప్పినా నువ్వు కట్టినవని. ఎందుక వచ్చిన బోకర్ మాటలు మాట్లాడుకుంటే వ్యవహారాలు చేసుకుంటూ మాట్లాడుతున్నారు. మీ రాజకీయ పబ్బాల గురించి అవతలో ఏదైనా మాట్లాడగలుగుతారు అనేది దీన్ని బట్టి అర్థమవుతున్నారు. ఓర్వలేకపోతున్న ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అయిండు అని అంటే జీర్ణించుకోలేక రోజు ఒక మాట తప్పుడు మాట్లాడితే నిజం ఉన్నది మాట్లాడి చావండి. ఎందుకు ఓర్వలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారిని?